హలో గాయ్స్! ఫిష్ కర్రీ వీడియో చూసారా? చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ నేనిప్పుడు ఫిష్ ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటది. నేను ఒక డిఫరెంట్‌గా ట్రై చేశాను ఇది. అండ్ ఇక్కడ మంచిగా ఫిషెస్‌ని మంచిగా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత 2-3 టీ స్పూన్ల వరకి కారం తీసుకోవాలి. ఒకవేళ మీరు కారం ఎక్కువగా తింటే ఎక్కువగైనా వేసుకోండి, ఏం కాదు, పర్లేదు. ఎందుకంటే ఫిష్ ఫ్రై కాబట్టి బాగానే ఉంటుంది. ఎక్కువ స్పైసీ ఉన్నా బాగానే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ సాల్ట్ 1 టీ స్పూన్. అండ్ అలాగే నేను ఇక్కడ మెంతి పౌడర్, గరం మసాలా వేసుకున్నాను. మెంతి పౌడర్ ఏం లేదు, జస్ట్ నార్మల్గా మెంతులను ఫ్రై చేసుకొని కొంచెం మిక్సీ పట్టేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను హాఫ్ లెమన్ తీసుకున్నాను. అలాగే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత పెరుగు 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని కొంచెం డిఫరెంట్గా చేద్దామని నేను ఇలా చేస్తున్నాను. అండ్ అలాగే 2 ఎగ్స్ వరకు కూడా తీసుకొని మంచిగా కలుపుకొని నేను ఏం చేశాను అంటే ఒక 2-3 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత నేను మంచిగా పాన్ మీద మంచిగా ఫ్రై చేశాను. అంతే, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.